వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ మ్యాంగో చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సమ్మర్. మ్యాంగోతో చట్నీ, స్వీట్స్, కర్రీసే కాకుండా ఇలా చట్నీ కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ మ్యాంగో కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మ్యాంగో కోకోనట్ చట్నీ కోసం ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలండి. ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయటం వల్ల పేలవండి, లేకపోతే పేలుతాయండి. అందుకని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. అలాగే దీనిలోకి కోకోనట్ మ్యాంగో చట్నీ కదా, ఇప్పుడు కోకోనట్ పీసెస్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1.5 కప్పున్నర కోకోనట్ ముక్కలు తీసుకున్నాను. 1.5 కప్ కోకోనట్ పీసెస్ యాడ్ చేశాను. అలాగే 6 గార్లిక్ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 6 రెబ్బలు యాడ్ చేయాలి. అలాగే 1/2 కప్పు కోకోనట్ మ్యాంగో చట్నీ కదా, అందుకని నేను ఒక 1/2 కప్పు మ్యాంగో యాడ్ చేస్తున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని వాష్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తిరగమాత పెట్టుకుందాం. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని తిరగమాత వేసుకుందాం. ఇలా ఈ కలర్లో తిరగమాత ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని చట్నీలోకి మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా ఈ కలర్లోకి రావాలండి. ఇప్పుడు ఈ తిరగమాత దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకున్నాం కదండి, అంతేనండి. చాలా ఈజీగా, త్వరగా, హెల్దీగా ఇలా మ్యాంగోతో కోకోనట్ చట్నీ తయారు చేసేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకొని ఇది దోశల్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.